వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు దేవుని ఎదుర్కోవడానికే బయలుదేరినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. అందులో 5 కన్యకులు అన్నీ సిద్ధం చేసుకుని దేవుడు ఎప్పుడు వస్తూ ఉంటారో, దేవుడు ఎప్పుడైతే పిలుస్తూ ఉంటారో అప్పుడు ఎత్తబడాలని చెప్పేసి సిద్ధపడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మిగతా 5 కూడా చక్కగా దేవుడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి మిగతా 5 సిద్ధపాటు లేకుండా ఎదురు చూశారన్నమాట అండి. దేవుడిచ్చిన మహావచ్చినతను బట్టి దేవుడు వచ్చాడు, దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే తమ డ్యూటీలను వెలిగించుకుని ఎవరైతే 5 సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవునితో ఎత్తబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. మిగతా 5 ఎదురు చూశారు కాబట్టి దేవుడి పిలుపు విన్నారు, కానీ వాళ్ళలో ఏమి లేదండి, సిద్ధపాటు అనేది లేదు, దిద్దుబాటు అనేది లేదనమాట అండి. ఈ సిద్ధపాటు లేకుండా ఉన్నారు కనుక దేవుడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నారు కనుక వీళ్ళు చక్కగా ఇప్పుడు తలుపు తట్టుతూ ఉన్నారండి, కానీ తలుపు ఎవరో తీయట్లేదనమాట అండి. వీళ్ళని అడుగుతున్నారు 5 మీకు సరిపోదు, మాకు సరిపోదు కనుక మీరు ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసి వీళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కొనడానికి తలుపు తీసినప్పుడు చక్కగా అమ్మవారు ఎవరు కూడా తలుపు తీయలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. అదేవిధంగా మనం చూసారండి, ఎదురు చూసిన వారు ఏడబడ్డారు, సిద్ధపాటు కలిగిన వారు ఎత్తబడినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. ఎప్పుడు చూద్దాంలే, ఏదైతే చేద్దాంలే అని చెప్పేసి మనం వాయిదాలు వేయకూడదన్నమాట అండి. ఇప్పుడే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని పిల్లలు కనుక ఎదురు చూడకండి, సిద్ధపాటు కలిగి ఉండండి, దేవుడి మాట వినండి, ఆయన మాట ప్రకారము నడుచుకోండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సంపాదించుకోండి, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేయాలని చెప్పేసి ఆలోచన కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే సమస్తమైన దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? యవనస్తులు ఎదురు చూస్తారా? సిద్ధపాటు కలిగి దేవునితో ఎత్తబడే యోగ్యతను కలిగి జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. 100% కూడా దేవుని భయభక్తులకు జీవిద్దాం. చక్కగా దేవుడు ఎప్పుడు పిలుస్తూ ఉంటాడో ఆ పిలిపికి లోబడి చక్కగా మనందరము కూడా సిద్ధపాటు కలిగి దేవునితో ఎత్తబడే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. చక్కగా యవనస్తులు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దామని చెప్పేసి ఏ విషయంలో వాయిదా వేయకూడదు అనమాట అండి. ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి, ఏ రోజు ప్రార్థన ఆ రోజే చేసుకోవాలి. చక్కగా ఏ రోజైతే బైబిల్ చదవాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ రోజే బైబిల్ చదువుకోవాలి. నువ్వు బైబిల్ చదువుతాంలే, నువ్వు ప్రార్థన చేసుకుందాంలే, లేకపోతే ఏదో టైంలో చేద్దామని చెప్పేసి మనం వాయిదాలు వేసుకోకూడదు అనమాట అండి. ఏ రోజు ఆశీర్వాదము ఆ రోజుదే, ఏ రోజు దీవెన ఆ రోజుదే, ఏ రోజు ఆరోగ్యము ఆ రోజుదే. కనుక యవనస్తులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా అన్ని విషయాలు మనకు సమయం ఉండదు తప్ప ప్రార్థన చేయడానికి కానీ, బైబిల్ చేయడానికి కానీ, లేదా ఒక మంచి పని చేయడానికి కానీ మనకి సమయం ఉండదండి. అలా ఉండకూడదు అనమాట అండి. మనం ఏ పని చేయాలని సరే సిద్ధపాటు కలిగి దిద్దుబాటు కలిగి మన చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడండి. అలాగే మనం చక్కగా ప్రార్థన చేసుకుని దేవుని భయభక్తులు జీవిస్తూ చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామండి. ఏమంటారు? మీ ఆలోచన లేదండి నేను సిద్ధపాటు కలిగి ఉంటానండి, చక్కగా దేవుని పని ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటానండి, ఏ రోజు ప్రార్థన ఆ రోజు చేసుకుంటానండి, ఏ రోజు బైబిల్ ఆ రోజే చదివి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించారండి. మేము సిద్ధపాటు కలిగి ఉంటామండి, మేము దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళ తలలో ఉంచండి. చిన్న ప్రార్థించేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీకు అందరి పదాలు ఎక్కడైనా స్తుతిస్తారు. వీళ్ళందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి.
10 మంది కన్యకులు బయలుదేరారు తండ్రి. అందులో 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే చిత్తపాటు కలిగి ఉన్నారో వారందరూ ఎత్తబడ్డారు తండ్రి. ఎవరైతే ఎదురు చూసారో వారందరూ విడవబడినట్లు మనం చూస్తున్నాం. బిడ్డలందరూ తన చిత్తపాటు కలిగి తండ్రి ప్రభావ ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుని తండ్రి ప్రభావ నీ రాకడలో ఎత్తబడే యోగ్యతను ప్రభావ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. నీ అందు భయభక్తులు జీవించుతాను ప్రభావ. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి తండ్రిస్తున్నాం ప్రభావ. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేసి నీ రాజ్యవార్తగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. సర్వసృష్టిలో ప్రతి బిడ్డలో కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేసి ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా తండ్రి నీ పిలుపుని అందుకుని తండ్రి చిత్తపాటు కలిగి తండ్రి జీవించే యోగ్యత ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేయమని మంచి ఆరోగ్యం దయచేయమని అందిస్తున్నారు. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూ తండ్రి, ఏ రోజు ప్రార్థన ఆ రోజు చేసుకుంటూ, ఏ రోజు తండ్రి ప్రభావ బైబిల్ ఆ రోజు చదువుకుంటూ తండ్రిస్తున్నాం. చిత్తపాటు కలిగి దిద్దుబాటు కలిగి తండ్రి జీవించే యోగ్యత ప్రతి యవనస్తులకి దయచేస్తామని, ప్రతి బిడ్డకి దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన బైబిల్ దయచేయను. వాకరతరని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఈ 10 మంది కన్యకుల్లో 5 కన్యకులు అయితే చిత్తపాటు కలిగి ఉన్నారు. ఈ మిగతా 5 చిత్తపాటు కలిగి లేరు కనుక ఎవరైతే చిత్తపాటు కలిగి ఉన్నారో వారు ఎత్తబడ్డారు. చిత్తపాటు కలిగిన వారు ఎత్తబడ్డారు. చిత్తపాటు లేని వారు విడబడటం మనం చూస్తూ ఉన్నామండి. మనము చిత్తపాటు కలిగి జీవిందామా? ఏమంటారు? ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి, భూమి మీద హాయిగా జీవించండి. ప్రతి ఒక్కరు కూడా చిత్తపాటు కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు కనుక మరి ఏమంటారు? మీ ఆలోచన మీదే. మరి మనం దేవుడి మాట విందామా? ఏ రోజు ప్రార్థన ఆ రోజు చేసుకుందామా? ఏ రోజు బైబిల్ చదువుకుందామా? ఏ రోజు చేసి పని ఆ రోజు చేసి చిత్తపాటు కలిగి ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు?